హాయ్ గైస్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ శివార్స్ అఫీషియల్. ప్రివ్యూస్ సార్ నచ్చినట్లయితే లైక్ చేయండి. ఫుల్ సంగతి వినాలని కూడా మా ఇన్స్టాగ్రామ్ టెలిగ్రామ్లో ఇవ్వండి. వీడియో ఎండ్ వరకు అడండి, ఎండ్ వరకు ఇస్తున్నట్టు అర్థమవుతుంది. డిస్క్రిప్షన్లో ఫుల్ ప్రాజెక్ట్ లింక్ ఇచ్చాను. ఇంపోర్ట్ చేసుకుని అలర్ట్ మోషన్ ఓపెన్ చేయండి. ఇలా వస్తుంది రఫెస్ ప్రాజెక్ట్లోకి వెళ్ళండి. మీరు ఇంపోర్ట్ చేసుకున్న ఫుల్ ప్రాజెక్ట్ లింక్ ఇలా క్లిక్ చేయండి. ఇలా వస్తుంది. ఇలా మీకు డిస్క్రిప్షన్లో ఫాంట్ లింక్ ఇచ్చాను, డౌన్లోడ్ చేసుకోండి. స్టార్టింగ్లోకి వచ్చేసి ఇక్కడ గ్రూప్ క్లిక్ చేయండి. ఇక్కడ ఎడిట్ గ్రూప్ ఉంది కదా, క్లిక్ చేయండి. ఇక్కడ టెక్స్ట్ ల్యాబ్ క్లిక్ చేయండి. ఇక్కడ ఎడిట్ టెక్స్ట్ ఉంది కదా, క్లిక్ చేయండి. ఇక్కడ ఫాంట్ సింబల్ క్లిక్ చేయండి. ఇక్కడ వివాల్ ఫాంట్స్ క్లిక్ చేయండి. ఇక్కడ డాట్స్ క్లిక్ చేయండి. ఇక్కడ ఇంపోర్ట్ ఫాంట్స్ వస్తుంది, క్లిక్ చేయండి. ఇక్కడ సెర్చ్ క్లిక్ చేయండి. ఇక్కడ మీరు డౌన్ చేసుకున్న ఫాంట్ సెర్చ్ చేయండి. ఇలా వస్తుంది, యాడ్ చేసుకోండి. ఇక్కడ కలర్ సింబల్ యూజ్ చేసి ఇక్కడ మీకు నచ్చిన కలర్ యాడ్ చేసుకోండి. ఇలా ఏదైనా మీకు నచ్చిన కలర్ యాడ్ చేసుకోండి. యాడ్ చేసుకుని నెక్స్ట్ ఏం చేస్తారంటే ఇక్కడ ఈ ఫోటో లైట్స్ ఉన్నాయి కదా, గ్రీన్ కలర్ ఫోటో లైట్ క్లిక్ చేయండి. ఇక్కడ కలర్ అండ్ క్లిక్ చేయండి. మీకు నచ్చిన ఫోటోని యాడ్ చేసుకోండి. ఇక్కడ మీకు నచ్చిన ఫోటోని యాడ్ చేసుకోండి. ఇలా వస్తుంది చూడండి. ఇక్కడ ఫోటో లైన్ క్లిక్ చేసి ఫింగర్స్ అడ్జస్ట్మెంట్ వేసుకోండి. ఇలా వస్తుంది చూడండి, ఇలా వస్తుంది. సో మళ్ళీ ఇక్కడ ఫోటో లైట్ 2 క్లిక్ చేయండి. సో మళ్ళీ కలర్ అండ్ క్లిక్ చేయండి. సేమ్ ఇలా అన్ని ఫోటోలు ఇలా యాడ్ చేసుకోండి. ఇలా యాడ్ చేసుకుని అడ్జస్ట్మెంట్ వేసుకోండి ఫింగర్స్తో. ఇలా అడ్జస్ట్మెంట్ వేసుకోండి ఫింగర్స్తో. చూడండి ఇప్పుడు ఇలా వస్తుంది. ఇప్పుడు లిరిక్స్ మీరు ఇక్కడ దాన్ని కూడా గ్రూప్ క్లిక్ చేసి ఇక్కడ అడ్జస్ట్మెంట్ వేసుకోండి. ఇలా ఇప్పుడు ఇలా అయినా సెట్ అవుతుంది. మీకు నచ్చినట్టు మీరు ఎడిట్ చేసుకోండి. సేమ్ మరి ఇక్కడ లేయర్ క్లిక్ చేయండి. కలర్ అండ్ క్లిక్ చేయండి. ఇక్కడ కూడా మీకు నచ్చిన ఫోటోని యాడ్ చేసుకోండి. ఇలా యాడ్ చేసుకొని ఇలా ఫింగర్స్తో అడ్జస్ట్మెంట్ వేసుకోండి. టెక్స్ట్ లేయర్ క్లిక్ చేసి గ్రూప్ క్లిక్ చేయండి. ఇక్కడ అడ్జస్ట్మెంట్ వేసుకోండి. ఇలా సేమ్ అన్ని ఫోటో లైట్స్ సెట్ అవుతుంది. ఇలా అయితే అడ్జస్ట్మెంట్ వేసుకోండి. సో ఇక్కడ అన్ని ఫోటో లైట్స్కి రీప్లేస్ చేసుకోండి. ఫోటో లైట్స్కు రీప్లేస్ చేసుకొని ఇక్కడ ఫోటో ఎఫెక్ట్ ఇలా ఉంటుంది. ఇక్కడ ఫోటో లైన్ క్లిక్ చేయండి. ఇక్కడ ప్లస్ సైన్ చేసి కాపీ లేయర్ వేసుకోండి. ఫోటో లైన్ డిలీట్ చేయండి. ఇక్కడ ప్లస్ సైన్ చేసి మెల్లగల్లి ఇక్కడ మీకు నచ్చిన ఫోటోని యాడ్ చేసుకోండి. ఏదైనా యాడ్ చేసుకుని డాట్స్ క్లిక్ చేయండి. ఫుల్ కంపెనీ ఏరియా యాడ్ చేసుకొని ఎక్స్ట్రా పార్ట్ రిమూవ్. సేమ్ మళ్ళీ ప్లస్ సైన్ చేసి మెల్లగల్లి ఇక్కడ కూడా మీకు నచ్చిన ఫోటోని యాడ్ చేసుకొని డాట్స్ క్లిక్ చేసి ఫుల్ కంపెనీ ఏరియా యాడ్ చేసుకొని ఎక్స్ట్రా పార్ట్ రిమూవ్. సేమ్ అన్ని ఫోటోలు ఇలా యాడ్ చేసుకోండి. ఎండ్ వరకు యాడ్ చేసుకొని ఇక్కడ డాట్స్ క్లిక్ చేసి ఫుల్ కంపెనీ ఏరియా యాడ్ చేసుకొని ఎక్స్ట్రా పార్ట్ రిమూవ్. సేమ్ మళ్ళీ ప్లస్ సైన్ చేసి మెల్లగల్లి ఇక్కడ కూడా మీకు నచ్చిన ఫోటోని యాడ్ చేసుకొని డాట్స్ క్లిక్ చేయండి. ఫుల్ కంపెనీ ఏరియా యాడ్ చేసుకొని నెక్స్ట్ పార్ట్ రిమూవ్. సేమ్ అన్ని ఫోటోలు ఇలా యాడ్ చేసుకోండి. ఇక్కడ సేమ్ మళ్ళీ ప్లస్ సైన్ చేసి మెల్లగల్లి ఇక్కడ కూడా మీకు నచ్చిన ఫోటోని యాడ్ చేసుకొని డాట్స్ క్లిక్ చేసి ఫుల్ కంపెనీ ఏరియా యాడ్ చేసుకొని ఎక్స్ట్రా పార్ట్ రిమూవ్. సేమ్ మళ్ళీ ప్లస్ సైన్ చేసి మెల్లగల్లి ఇక్కడ కూడా మీకు నచ్చిన ఫోటోని యాడ్ చేసుకొని డాట్స్ క్లిక్ చేసి ఫుల్ కంపెనీ ఏరియా యాడ్ చేసుకొని ఫింగర్స్తో మిడిల్లోకి అడ్జస్ట్మెంట్ వేసుకొని ఎక్స్ట్రా పార్ట్ రిమూవ్. సేమ్ మళ్ళీ ప్లస్ సైన్ చేసి మెల్లగల్లి మీకు చూడడం నచ్చిన ఫోటోని యాడ్ చేసుకొని డాట్స్ క్లిక్ చేసి ఫుల్ కంపెనీ ఏరియా యాడ్ చేసుకొని మిడిల్లోకి అడ్జస్ట్మెంట్ వేసుకొని రైట్ సైడ్ ఎక్స్ట్రా పార్ట్ రిమూవ్. ఇలా యాడ్ చేసుకున్న తర్వాత మీరు యాడ్ చేసుకున్న ఫోటో లెట్స్ అన్ని సెలెక్ట్ చేసుకుని లాంగ్ ప్రెస్ చేసి ఇలా లాంగ్ ప్రెస్ చేసి సెలెక్ట్ చేసుకొని ఇక్కడ ప్లస్ సైన్ క్లిక్ చేయండి. పేస్ట్ లేయర్ క్లిక్ చేయండి. కలర్ ఆఫ్ చేసి టైం చేసి పేస్ట్ చేయండి. ఇలా వస్తుంది. ఫోటో లెట్స్ క్లిక్ చేసి ఇలా ఫుల్ స్క్రీన్ అడ్జస్ట్మెంట్ చేసుకోండి. ఇలా సో ఫోటో లెట్స్ క్లిక్ చేసి ఇలా ఫుల్ స్క్రీన్ ఫేస్ అనిపించేలా అడ్జస్ట్మెంట్ చేసుకోండి. ఇలా వస్తుంది. సో అన్ని ఫోటో లెట్స్ అలానే యాడ్ చేసుకోండి. ఇలా వస్తుంది వీడియో. వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. రైట్ సైడ్ ఆరో మార్క్ ఉంది, మీకు నచ్చిన కూడా ఎక్స్పోర్ట్ చేసుకోండి.